హాయ్ హలో చూడండి ఈ దొండకాయలు ఇప్పటికే నేను వీటిని 3-4 సార్లు కడిగాను. అయినా సరే దీంట్లో ఎంత డస్ట్ వస్తుందో చూడండి. ఇలా డస్ట్ వస్తుంది. 3 సార్లు కడిగినా సరే డస్ట్ వస్తుంది. మీరు చూసారా దొండకాయకి ఇలా మలినాలు డస్ట్ ఇలా అతుక్కుపోయి మరీ ఉంటుంది. మనం వాటిని ఎంత వాష్ చేసినా వదలదు. అలాంటప్పుడు నాకు ఒక చిన్న ఐడియా తెలిసింది. ఏంటంటే మనము ఇలా చేయి పట్టగలిగినంత వేడి నీటిలో, మరీ ఎక్కువ వేడి వద్దు, చేయి పట్టగలిగినంత వేడిలో గోరువెచ్చని నీటిలోని దొండకాయలు డిప్ చేసి 10 నుంచి 20 మినిట్స్ లేక 30 మినిట్స్ వరకు ఉంచండి. ఈ డస్ట్ అంతా నానిపోయి దాంట్లో ఏమైనా క్రిమి కీటకాలున్నా మలినాలున్నా నశించిపోతాయి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకుంటే మనం ఇందులో కొంచెం ఉప్పు వేసిన కడుక్కున్న బాగుంటాయి. ఇలా మనం చేయికి పట్టినంత వేడి గోరెచ్చని నీటిలో నానబెట్టేసి ఇలా మూత పెట్టేసి ఉంటాం. 10 మినిట్స్ తర్వాత వాటిని శుభ్రం చేసుకొని మరొకసారి చల్లనీటిలో కడుక్కొని మీరు కోసుకొని వండుకుంటే నీట్గా ఉంటాయి అన్నమాట దొండకాయలు. మనకు ఆరోగ్యం కూడా.